ఈరోజు మనం నీటి మొక్కల గురించి తెలుసుకుందాము. నీటి మొక్కల్ని ఇంగ్లీష్లో హైడ్రోఫైట్స్ అంటారు. ఓకే, నీటి మొక్కల్ని హైడ్రోఫైట్స్ అంటాం, ఎడారి మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం. సో ఈరోజు మనం హైడ్రోఫైట్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రోఫైట్స్లో రకాలు ఏంటి, అలాగే నీటి మొక్కలు చూపించేటటువంటి అనుకూలనాలు ఏంటి, ఇవి చూద్దాం. అసలు నీటి మొక్కలు అంటే ఏంటి? హైడ్రోఫైట్స్ ఆర్ ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ వాటర్ ఆర్ వెట్ సాయిల్స్. అంటే నీటిలో కానీ తడి నేలలో కానీ పెరిగే మొక్కల్ని నీటి మొక్కలు అంటారు. నీటిలోనే పెరుగుతాయి, లేదంటే తడి నేలలో కానీ పెరిగే మొక్కలు నీటి మొక్కలు అన్నమాట. నీటి మొక్కలు అంటే వాటి యొక్క పరిసరాలకి అనుకూలనాలను చూపిస్తాయి, అడాప్టేషన్స్ చూపిస్తాయి. అంటే పరిసరాలకి తగినట్టుగా వాటి యొక్క బాహ్య స్వరూపంలో కానీ అంతర్నిర్మాణంలో కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ నీటి మొక్కల్ని మ్యాక్రోఫైట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే స్థాయివులాలు కూడా నీటిలోనే పెరుగుతాయి, కానీ వాటిని సాధారణంగా మనం హైడ్రోఫైట్స్లో చదవం. అందుకని అవి చాలా చిన్నగా ఉంటాయి కూడా స్థాయివులాలు. వాటిని మైక్రోఫైట్స్ అనేసి మిగతా నీటి మొక్కల్ని మ్యాక్రోఫైట్స్ అని అంటారు అన్నమాట. ఈ ప్రధానంగా నీటి మొక్కల్లోని 5 టైప్స్ ఉన్నాయి, 5 రకాలు. అవేంటంటే మొదటిది ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, అంటే నీటిపైన స్వేచ్ఛగా తేలే మొక్కలు. అంటే ఈ మొక్కలకి నేలతో సంబంధం లేదు. మామూలుగా మొక్కలు వేర్ల సహాయంతో నేలలో నాటుకొని ఉంటాయి కదా, కానీ ఈ మొక్కలు అట్లా కాదు. ఇవి నీటిపైన స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి, ఫ్రీ ఫ్లోటింగ్ అన్నమాట. నీటి మీద అలా తేలుతుంటాయి పడవల్లాగా. ప్రధానంగా దీంట్లో మనం ఉల్ఫియా, పిస్టియా, లెమ్మ, సాల్వేనియా ఇలాంటి అనేక మొక్కలు నీటి మీద తేలుతూ ఉంటే మనం వాటి బొమ్మల తర్వాత చూద్దాం. రెండో రకం ఏంటంటే సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. సస్పెండెడ్ హైడ్రోఫైట్స్ అంటే ఇవి నీటిలో అవలంబితంగా ఉంటాయి, అంటే వేలాడుతూ ఉంటాయి. ఇవి నీటి పైన తేలవు, కింద నేలకి టచ్ కావు, మధ్యలోని ఇవి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇవి అవలంబితంగా ఉండే మొక్కలు. మూడోది రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. అంటే ఇవి లగ్నీకరణ చెంది ఉంటాయి, అంటే నేలలో వేర్ల సాయంతో నాటుకొని ఉంటాయి, కానీ వీటి పత్రాలు మాత్రం నీటిపైన తేలుతూ ఉంటాయి. అంటే పత్రాలకి పొడవైన వృంతాలు ఉంటాయి అన్నమాట. నీరు ఎంత లోతుందో అంత పొడవైన వృంతం ఉంటుంది. దానివల్ల ఏంటంటే పత్రాలు మాత్రం నీటిపైన తేలుతూ ఉంటాయి. కాండం మాత్రం ఆ నీటి అడుగు భాగంలో నేలలో లగ్నీకరణ చెంది ఉంటుంది అన్నమాట. అంటే తేలి ఉన్న ఆకులు గల లగ్నీకరణ చెందిన మొక్కలు. కలువ పువ్వు, తామర పువ్వు అలాంటివి ఈ రకానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ 4వ రకం ఏంటంటే రూటెడ్ అండ్ సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్. అంటే మునిగి ఉన్న లగ్నీకరణ చెందిన మొక్కలు. అంటే ఇవి కూడా లగ్నీకరణ చెందిన మొక్కలు, అంటే వేర్ల సాయంతో నేలలో నాటుకొని ఉంటాయి, కానీ వీటి పత్రాలు, పుష్పాలు కూడా నీటిపైన తేలి ఇవి కంప్లీట్గా మునిగిపోయి ఉంటాయి. మొక్కలోని అన్ని భాగాలు కూడా నీటిలో మునిగిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి మొక్కలు ఈ రూటెడ్ అండ్ సబ్మెర్జ్డ్ హైడ్రోఫైట్స్, మునిగి ఉన్న లగ్నీకరణ చెందిన మొక్కలు అన్నమాట. ఓకే, ఇవి కూడా కంప్లీట్ నీటిలో మునిగి ఉంటాయి, ఇవి కూడా కంప్లీట్గా నీటిలో మునిగి ఉంటాయి. ఈ సెకండ్ టైప్ కూడా సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. వీటికి తేడా ఏంటంటే ఇవి లగ్నీకరణ చెంది ఉండవు, అంటే నేలకి ఇవి టచ్ కావు, కానీ ఇవి ఏంటంటే నేలలో నాటుకొని ఉంటాయి అన్నమాట. ఓకే, సో 5వ రకం ఏంటంటే యాంఫీబియస్ ప్లాంట్స్, అంటే ఉభయచర మొక్కలు. దీంట్లో ఏమవుతుందంటే మొక్కలో కింది భాగమేమో నీటిలో మునిగి ఉంటుంది, మొక్క యొక్క పై భాగమేమో నీటి బయట ఉంటుంది, వాయుగతంగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సగం మొక్క నీటిలో ఉంటుంది, సగం మొక్క మామూలుగా వాయుగతంగా పెరుగుతూ ఉంటుంది. అలాంటి మొక్కల్ని ఉభయచర మొక్కలు అని అంటాం అన్నమాట. సో మొదట మనం ఈ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ గురించి చూద్దాం. అంటే నీటిపైన స్వేచ్ఛగా తేలుతుండేటటువంటి మొక్కలు అన్నమాట. ఇవి నీటి యొక్క ఉపరితలం మీద స్వేచ్ఛగా
తేలుతూ ఉంటాయి, ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి నేలతో సంబంధం ఉండదు వీటికి. ఇవి మృత్తికలో లగ్నీకరణ చెందవు, అంటే వీటి వేళ్ళు నేలలో నాటుకొని ఉండవు. కానీ వీటికి వేర్లు ఉంటాయి. ఆ వేర్లు నేలలో నాటుకొని ఉండవు, కానీ వేర్లు ఏంటంటే జస్ట్ వేలాడుతూ ఉంటాయి అనమాట. అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే బ్యాలెన్సింగ్ కోసం ఉపయోగపడతాయి. అంటే మొక్కకి సంతులన ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకని వీటిని సంతులన వేళ్ళు అంటారు. అంటే బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. అంటే గాలి వచ్చినప్పుడు మొక్క ఈ తలకిందులుగా అవ్వకుండా ఇవి కొద్ది వెయిట్ ఇస్తాయి అన్నమాట. అందుకని ఇవి బ్యాలెన్సింగ్ రూట్స్ అంటారు. మొక్కకి సంతులనాన్ని ఇస్తాయి అన్నమాట. అంటే గాలి వచ్చినప్పుడు మొక్క తలకిందులు అవ్వకుండా ఇవి చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మొక్కల్లో, అంటే నీటి మీద స్వేచ్ఛగా తేలే మొక్కల్లో కాండం బాగా క్షీణించి ఉంటుంది. స్టెమ్ ఈజ్ రెడ్యూస్డ్ అనమాట. పత్రాలు మాత్రం గుంపుగా వస్తాయి, చాలా పత్రాలు వస్తాయి. కాండం మాత్రం చిన్నదిగా ఉంటుంది అనమాట. ఇంకా ఇలాంటి నీటిపైన స్వేచ్ఛగా తేలే మొక్కల్లో ఆఫ్సెట్ల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఆఫ్సెట్లు అంటే చిన్న ఒకే కణుపు మధ్య ఉండేటటువంటి శాఖలు వస్తాయి అన్నమాట. చిన్న శాఖ అన్నమాట. బ్రాంచెస్ విత్ ఏ సింగిల్ ఇంటర్నోడ్ అనమాట. ఆ శాఖల మీద మళ్ళీ కణుపు దగ్గర పైన పత్రాలు వస్తాయి, కిందేమో వేర్లు వస్తాయి. అది పిల్ల మొక్క. అది విడిపోతే ఒక స్వతంత్రమైన మొక్కగా పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఆఫ్సెట్ల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్కి ఎగ్జాంపుల్స్ పిస్టియా, దీన్ని అంతర తామర అంటారు. పిస్టియాని తెలుగులో అంతర తామర అంటారు. ఐకార్నియాని బుడగ తామర అంటారు. బుడగ తామర దీంట్లో ఏంటంటే ఆ పత్రాల వృంతం ఉబ్బి స్పాంజిలాగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వుల్ఫియా. ఈ వుల్ఫియా అనేది అతి చిన్న ఆవృత బీజ మొక్క. అంటే మొత్తం మనం ద్విదళ బీజాలు, ఏకద్విదళ బీజాలు అన్ని మొక్కల్లోనూ కూడా అతి చిన్న మొక్క ఏదంటే వుల్ఫియా. ఆవృత బీజాల్లో అతి చిన్నది వుల్ఫియా. దీనికి వేర్లు కూడా ఉండవు, చాలా చిన్నదిగా ఒక చిన్న బిందువులాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ లెమ్మ. ఇది కూడా నీటిపైన తేలే మొక్క. అలాగే అజుల్లా. అజుల్లా అనేది ఒక టెరిడోఫైట్. ఇది ఒక టెరిడోఫైట్. ఈ అజుల్లా లోపల నీలి ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి. అవి నత్రజనిని స్థాపించడానికి ఉపయోగపడతాయి. అందుకని అజుల్లాని జీవ ఎరువుగా ఉపయోగిస్తారు, బయో ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తారు. వరి పొలాల్లో దీన్ని బయో ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తారు అన్నమాట. ఎందుకంటే దీని లోపల అనాబినా అనేటటువంటి నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ సాల్వినియా. ఈ సాల్వినియా కూడా నీటిపైన స్వేచ్ఛగా తేలే మొక్క. ఇది కూడా ఒక టెరిడోఫైట్. ఓకే, ఇది పిస్టియా. ఇంగ్లీష్లో దీన్ని వాటర్ క్యాబేజ్ అంటాం, వాటర్ లెట్టూస్ అని కూడా అంటాం. తెలుగులో అంతర తామర అంటారు. ఇది స్వేచ్ఛగా నీటిపైన తేలుతూ ఉంటుంది. మనకి చెరువుల్లో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఐకార్నియా. దీన్ని ఇంగ్లీష్లో వాటర్ హైసింత్ అంటారు. వాటర్ హైసింత్, తెలుగులో బుడగ తామర అంటారు. చూడండి, దీని యొక్క పత్ర వృంతం చూడండి, ఉబ్బి ఉంది. పత్ర వృంతం ఈ విధంగా ఉబ్బి ఉంటుందన్నమాట ఐకార్నియాలో. ఇది కూడా నీటిపైన స్వేచ్ఛగా తేలే మొక్క. ఇది చూడండి, ఇది సాల్వినియా. దీన్ని వాటర్ మాస్ అంటారు. ఇది ఒక టెరిడోఫైట్. ఇది నీటిపైన స్వేచ్ఛగా తేలే ఒక టెరిడోఫైట్. ఇది చూడండి లెమ్మ. దీన్ని ఇంగ్లీష్లో డక్ వీడ్ అంటాం.
ఇది ఉల్ఫియా, దీని కామన్ నేమ్ వాటర్ మీల్. ఇది ఆవృత బీజాల అన్నిటిలోకి చిన్న మొక్క అన్నమాట. ఆవృత బీజాలు అన్నిటిలోకి అతి చిన్నది ఏంటి అంటే ఉల్ఫియా. కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు ఆవృత బీజాల్లో అతి చిన్నది ఏది, యాంజియోస్పెరమ్స్లో స్మాలెస్ట్ ఏది అంటే ఉల్ఫియా. దీనికి వేర్లు కూడా ఉండవు, చాలా చిన్న మొక్క. నెక్స్ట్ అజుల్లాని మస్కిటో ఫెర్నన్ అంటారు. ఇది ఒక టెరిడోఫైట్. ఈ అజుల్లాలో అనాబినా అనేటటువంటి నీలి ఆకుపచ్చ శైవలం అంటే సైనోబ్యాక్టీరియా ఉంటుందన్నమాట. దానివల్ల నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. అందుకని ఈ అజుల్లాని బయోఫెర్టిలైజర్గా ఉపయోగిస్తాం, అంటే జీవ ఎరువుగా ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు మనం నీటిపైన స్వేచ్ఛగా తేలే మొక్కలు చూసాం. ఇప్పుడు అవలంబితంగా ఉండేటటువంటి నీటి మొక్కలు అంటే ఇవి నీటిలో పూర్తిగా మునిగి ఉంటాయి, సబ్మెర్జ్ అయి ఉంటాయి. కానీ ఇవి వేర్ల సహాయంతో నేలలో నాటుకొని ఉండవు అన్నమాట. ఇవి ఆ నీటి యొక్క ఉపరితలానికి కింద పెరుగుతూ ఉంటాయి, బిలో ద వాటర్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ కంటే కింద, అంటే నీటి యొక్క ఉపరితలానికంటే కింద పెరుగుతుంటాయి, బయటికి కనిపించవు, పైకి తేలవన్నమాట. ఇవి వాతావరణంతో సంబంధం కలిగి ఉండవు, అలాగే మృత్తికతో కూడా సంబంధాన్ని కలిగి ఉండవు, నీటిలోనే తేలుతూ ఉంటాయి. కింద నేలతోనే టచ్ కావు, పైన గాలితోనే వీటికి సంబంధం లేదు, మధ్యలో నీటిలోనే మునిగి ఉంటాయి అన్నమాట. సో వీటికి వేర్లు బాగా క్షీణించుంటే, లేదంటే వేర్లు అసలు ఉండవు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉట్రికులేరియా, అలాగే పొట్టమొజేటా. ఇవి వేలాడే నీటి మొక్కలు అన్నమాట. సస్పెండ్ అంటే వేలాడటం, అవలంబితంగా ఉండటం. ఇలాంటి మొక్కల్లోని కాండాలు చాలా సన్నగా పొడుగ్గా ఉంటాయి. ప్రతి కణుపు దగ్గర అనేక చిన్న చిన్న పత్రాలు ఉంటాయి. ఉట్రికులేరియా, దీన్ని బ్లాడర్ వర్ట్ అంటారు. దీనిలో ఇలాంటి చిన్న చిన్న బ్లాడర్స్ అనేవి ఉంటాయి నిర్మాణాలు. ఇలాంటి బ్లాడర్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కోశాలు లాంటివి, తిత్తులు లాంటివి ఉంటాయి అన్నమాట. ఈ ఉట్రికులేరియా అనేది ఒక కీటకాహారి మొక్క. కీటకాలు కానీ దీనిలోకి, ఈ బ్లాడర్లోకి కానీ ప్రవేశించినాయి అనుకోండి, అవి ఇంకా బయటికి రాలేవు. ఆ మొక్క వాటిని జీర్ణం చేసుకొని ఆహారంగా స్వీకరిస్తుంది అన్నమాట. ఇది ఒక కీటకాహార మొక్క ఉట్రికులేరియా అనేది. చూడండి పొట్టమొజేటా అనేది అనేక సన్నటి పత్రాలు, ప్రతి కణుపు దగ్గర అనేక సన్నటి పత్రాలు ఉన్నాయి చూడండి. దీన్ని పాండ్ వీడ్ అంటారు, కామన్ నేమ్ పొట్టమొజేటా. ఇది కూడా ఒక వేలాడే నీటి మొక్క అన్నమాట, సస్పెండెడ్ హైడ్రోఫైట్. నెక్స్ట్ మనం మరొక రకం నీటి మొక్కలు ఏంటంటే రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. అంటే లగ్నీకరణ చెంది ఉంటాయి, కానీ పత్రాలు మాత్రం నీటిపైన తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే లగ్నీకరణ చెంది తేలుతున్న ఆకులు ఉన్నటువంటి నీటి మొక్కలు. ఇవేమో కింద నేలలోని నాటుకొని ఉంటాయి. పత్రాలు, పుష్పాలు మాత్రం నీటి పైన తేలుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి చాలా పొడవైనటువంటి పత్ర వృంతాలు కానీ పుష్ప వృంతాలు కానీ ఉంటాయి. అందువల్ల ఆ పుష్పాలు, పత్రాలు నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి. నీరు ఎంత లోతు ఉంటే ఆ పత్ర వృంతం కానీ పుష్ప వృంతం కానీ అంత పొడుగు ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఈ మొక్కల్లోని కాండం భూగర్భ కాండం రూపంలో ఉంటుంది, అంటే రైజోమ్ కొమ్ము రూపంలో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ నింఫియా, నీలంబో. నింఫియా అంటే కలువ, నీలంబో అంటే తామర. ఇది కలువ పువ్వు నింఫియా, ఇంగ్లీష్లో వాటర్ లిల్లీ అంటారు, కలువ పువ్వు. పుష్పం, పత్రాలు ఇవి నీటిపైన తేలుతూ ఉన్నాయి, కానీ కాండం మాత్రం
ఆ నీటి అడుగు భాగంలో ఉంటుంది. పొడవైన పత్ర వృంతం ఉంటుంది, అలాగే పొడవైన పుష్ప వృంతాలు ఉంటాయి అన్నమాట. ఇది తామర, నీలంబు అంటాం, లోటస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో తామర పువ్వు అంటారు, కమలం, పద్మం అంటారు. నెక్స్ట్ మరొక రకం నీటి మొక్కలు సబ్మెర్జ్డ్ హైడ్రోఫైట్స్. అంటే ఇవి పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి, అలాగే లగ్నీకరణ చెంది ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఐసోయిటిస్ వాలిస్నేరియా. ఇది వాలిస్నేరియా పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది, వేర్ల సాయంతో నీటిలో నాటుకొని ఉంటుంది. ఈ వాలిస్నేరియాలోని స్త్రీ మొక్కలు పురుష మొక్కలు సెపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇదేమో పురుష మొక్క, ఇదేమో స్త్రీ మొక్క. ఈ పురుష పుష్పాలు ఏమవుతాయంటే మొక్క నుంచి విడిపోయి నీటి పైన తేలుతూ ఉంటాయి, నీటి ఉపరితలం పైన పురుష పుష్పాలు తేలుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్త్రీ పుష్పాలకి ఏంటంటే పొడవైన వృంతం ఉంటుంది, ఇంత పొడుగు వృంతం ఉంది, ఇది స్త్రీ పుష్పం. నీటి ఉపరితలానికి వస్తుంది, వచ్చి నీటి ఉపరితలం పైన పురుష పుష్పాలు తేలుతుంటాయి కదా, వాటిని టచ్ అయ్యి పరాగ సంపర్కం జరుగుతుంది అన్నమాట. అంటే నీటి ఉపరితలం మీద పరాగ సంపర్కం జరుగుతుంది. మళ్ళీ ఈ వృంతం ముడుచుకుపోయి మళ్ళీ పుష్పం లోనికి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరాగ సంపర్కాన్ని జల పరాగ సంపర్కం అంటాం. నీటి ఉపరితలం మీద జరుగుతుంది కాబట్టి ఊర్ధ్వ జల పరాగ సంపర్కం అంటారు, ఎపహైడ్రోఫిల్లీ అంటారు. ఇది ఐసైటిస్, దీన్ని ఇంగ్లీష్లో క్విల్లువర్ట్ అంటారు. ఇది ఒక టెరిడోఫైట్. పత్రాలన్నీ గుంపుగా వచ్చినాయి. ఇదొక టెరిడోఫైట్. కాండం బాగా క్షీణించి ఉంటుంది. ఇవన్నీ కూడా వేర్లు. నెక్స్ట్ మరొక రకం నీటి మొక్కలు ఏంటంటే యాంఫిబియస్ ప్లాంట్స్, అంటే ఉభయచర మొక్కలు అన్నమాట. అంటే పాక్షిగతంగా నీటిలో మునిగి ఉంటాయి, పార్షియల్లీ సబ్మెర్జ్డ్. పాక్షిగతంగా వాయుగతంగా ఉంటాయి, పార్ట్లీ ఏరియల్ అన్నమాట. ఇవి కింద నేలలో నాటుకొని ఉంటాయి. మిగతా మొక్క ఏంటంటే కొంత నీటిలో ఉంటుంది, మిగతా పైన ఉన్న మొక్క మామూలుగా వాతావరణంలో గాలిలో ఉంటుంది, మన నీటి పైన ఉంటుంది అన్నమాట. ఇలాంటి మొక్కల్లోని పత్రాలు హెటరోఫిల్లీ అనే లక్షణాన్ని చూపిస్తాయి. హెటరోఫిల్లీ అంటే భిన్న పత్రోత్పత్తి, అంటే ఒకే మొక్క మీద రెండు వేరువేరు రకాల పత్రాలు ఉండటం అన్నమాట. ఒకే మొక్క మీద రెండు వేరువేరు రకాల ఆకులు ఉంటాయి. అంటే నీటిలో మునిగి ఉన్న ఆకులు ఒక రకంగా ఉంటాయి, నీటి బయట ఉన్న ఆకులు మరొక రకంగా ఉంటాయి అన్నమాట. అలా ఒకే మొక్క మీద రెండు వేరువేరు రకాల పత్రాలు ఉండటాన్ని హెటరోఫిల్లీ లేదా భిన్న పత్రోత్పత్తి అంటారు. సో ఇలాంటి లక్షణం సాధారణంగా ఇలాంటి ఉభయచర మొక్కలు కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ సాజిటేరియా, టైఫా, హిమ్నోఫిల్లా, మార్సిలియా ఇలాంటివన్నీ కూడా ఈ ఉభయచర మొక్కలు అన్నమాట. చూడండి, సాజిటేరియా, దీన్ని యారో హెడ్ అంటారు, శాంప్ పొటాటో అంటారు. బురద నేలలో పెరుగుతూ ఉంటుంది. ఇంకా కింది భాగమేమో ఆ బురద నీటిలో ఉంటుంది, పై భాగమేమో వాయుగతంగా ఉంటుంది అన్నమాట. ఇది టైఫా, క్యాటటైల్ బుల్రష్ అంటారు దీన్ని. ఇది లిమ్నోఫిల్లా, ఇది కూడా ఒక ఉభయచర మొక్క. ఇది మార్సిలియా, వాటర్ క్లోవర్ అంటారు దీన్ని. ఇది టెరిడోఫైట్. మార్సిలియా అనేది టెరిడోఫైట్.
ఇది కూడా ఒక ఉభయచర మొక్క అన్నమాట. కొంత భాగం మొక్కలో కొంత భాగం నీటిలో మునిగి ఉంటుంది, కొంత భాగం నీటి పైన ఉంటుంది. టైడోఫైట్ ఇది సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. భిన్న సిద్ధబీజతో ఉంటుంది ఇందులోని. ఆ సిద్ధబీజాలు స్పోరోకార్పులో ఏర్పడతాయి. ఇప్పుడు నీటి మొక్కల యొక్క అనుకూలనాలు చూద్దాం. అడాప్టేషన్స్ ఇన్ హైడ్రోఫైట్స్. ఈ నీటి మొక్కలకి నీరు సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది కాబట్టి వీటిలోని వేరు వ్యవస్థ క్షీణించి ఉంటుంది. మనకి సరిపోయినంత నీరు లభిస్తుంది, ఎక్సెస్ నీరు లభిస్తుంది కాబట్టి వీటిలోని వేరు వ్యవస్థ క్షీణించి ఉంటుంది. వేర్లు వీటికి పెద్దగా అవసరం లేదు. మొక్కలోని ప్రతి భాగం కూడా నీటిని పీల్చుకోగలుగుతుంది. నీటి మొక్కల్లోని కాండం కూడా నీటిని పీల్చుకుంటుంది, పత్రాలు కూడా నీటిని పీల్చుకుంటాయి. అందువల్ల ఏంటంటే వీటిలోని వేరు వ్యవస్థ క్షీణించి ఉంటుంది. అది ఎడారి మొక్కల్లో అయితే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కానీ నీటి మొక్కల్లో అయితే వేరు వ్యవస్థ క్షీణించి ఉంటుంది అన్నమాట. కొన్ని నీటి మొక్కలు అయితే అసలు వేర్లు ఉండవు. ఉల్ఫియా చెప్పుకున్నాం. ఉల్ఫియా అనేది ఆవృత బీజాలలో అతి చిన్న మొక్క, దానికి వేర్లు ఉండవు. అలాగే సెరటోఫిలంలో కూడా వేర్లు అసలు ఉండవు అన్నమాట. కాండం పత్రాలే ఉంటాయి. లైక్ కొన్ని నీటి మొక్కలు అయితే బాగా క్షీణించినటువంటి వేర్లు కనిపిస్తే హైడ్రిల్లా. అలాగే సాల్వినియాలో ఆ ములిగి ఉన్నటువంటి పత్రాలే వేర్లలాగా ఉండేసి అవి నీటిని శోషించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే నీటి మొక్కలు ఉంటే వేర్లలో రూట్ క్యాప్స్ ఉండవు. అంటే వేరు టోపీలు ఉండవు. అలాగే సాధారణంగా వీటిలోని మూలకేశాలు కూడా ఉండవు. అంటే రూట్ హెయిర్స్ కూడా ఉండవు అన్నమాట. అయితే ఉభయచర మొక్కలు ఉంటాయి కదా, వాటిలో మాత్రం ఈ వేరు టోపీలు ఉంటాయి. కొన్ని నీటి మొక్కల్లో ఏంటంటే ఈ వేరు టోపీలు బదులుగా వేరు పాకెట్లు అనేవి ఉంటాయి. ఇవి వేరు పాకెట్లు అనేవి ఎలాంటి మొక్కలు ఉంటాయంటే స్వేచ్ఛగా నీటిపైన తేలే మొక్కలు ఉంటాయి. అంటే పిస్టియా, ఐకార్నియా ఇలాంటి మొక్కల్లోనే బ్యాలెన్సింగ్ రూట్స్ ఉంటాయి, సంతులన వేర్లు ఉంటాయి. ఆ వేర్లకి వేరు పాకెట్లు అంటే రూట్ పాకెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి సంతులన వేర్లు. ఇవి నీటిపైన తేలే పిస్టియా, ఐకార్నియా ఇలాంటి మొక్కల్లో ఉంటాయి. ఈ కణుపుల వద్ద వేర్లు గుబురుగా ఉండేసి ఇవి తేలడానికి సహాయపడతాయి అన్నమాట. ఈ వేర్ల కింది భాగంలోనే రూట్ పాకెట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని సంతులన వేర్లు లేదా బ్యాలెన్సింగ్ రూట్స్ అని అంటారు. కాండం యొక్క లక్షణాలు చూద్దాం. నీటి మొక్కల్లోని కాండం సాధారణంగా సన్నగా, పొడుగ్గా, మృదువుగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ హైడ్రిల్లా కానీ, పొట్టమజ్జట్టంలో కానీ. అలాగే నీటిపైన స్వేచ్ఛగా తేలు మొక్కల్లో కాండం క్షీణించి ఒక చిన్న డిస్క్ లాగా ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఐకార్నియా, పిస్టియా, బుడగ తామర, అంతర్తామర. వీటిలో కాండం బాగా క్షీణించి చిన్న దిమ్మలాగా ఉంటుంది. ఆ కాండం యొక్క కింది భాగం నుంచి గుబురుగా సంతులన వేళ్ళు వస్తాయి. కాండం పై భాగంలోనేమో గుబురుగా పత్రాలు వస్తాయి.
అయితే నీటిలో లగ్నీకరణ చెంది ఉండి తేలే ఆకులు ఉండే మొక్కలు ఉంటాయి కదా, కలువ, తామర, ఇలాంటి మొక్కల్లోని కాండం భూగర్భ కాండం ఉంటుంది, అంటే కొమ్ము ఉంటుంది అనమాట. నింఫియా, నీలంబో అంటే కలువ, తామర ఇలాంటి వాటిల్లోని కాండం కొమ్ము రూపంలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ పత్రాల యొక్క లక్షణాలు చూద్దాం. నీటి మొక్కల్లోని పత్రాల యొక్క లక్షణాలు అంటే పత్రాల్లోని ఎలాంటి అడాప్టేషన్స్ ఉంటాయి, ఎలాంటి అనుకూలనాలు ఉంటాయి అనేది చూద్దాం. నీటిలో మునిగి ఉన్నటువంటి పత్రాలు సాధారణంగా ఏంటంటే పలుచగా, పొడుగ్గా, రిబ్బన్లాగా ఉంటాయి పాలిస్నేరియాలో. అలాగే సన్నగా, పొడుగ్గా ఉంటే పొటమజ్జటంలో, లేదా సన్నగా చీలు ఉంటాయి, ఫైనల్లీ డిస్ట్రక్టెడ్ అంటే సన్నగా చీలిన పత్రాలు ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ సెరోటోఫిలంలో, అలాగే యూట్రికులేరియాలో. అయితే ఈ నీటి మీద తేలేటటువంటి పత్రాలు ఉంటాయి కదా, కలువ, తామర ఇలాంటి వాటిల్లోని పత్రాలు ఛత్రాకారంగా, వృత్తాకారంగా ఉంటాయి. పిల్టేటు, సర్క్యులర్ లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఈ పత్రాల యొక్క ఊర్ధ్వ ఉపరితలం గాలికి బహిర్గతంగా ఉంటుంది. ది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఎయిర్. ఈ పత్రాల యొక్క లోయర్ సర్ఫేస్ ఏమో నీటిని తాగి ఉంటుంది. ఇలాంటి పత్రాల ఈ పై భాగంలో వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది అనమాట, అంటే మైనం పోతూ ఉంటుంది. అందుకని ఆ పత్రాల మీద నా నీటి బిందువులు పడితే అవి రాలిపోతూ ఉంటాయి. తామరాకు మీద నీటి పోటు అంటారు కదా, అలాగనమాట. నింఫియా, నీలంబో, విక్టోరియా రెజియా ఇలాంటివన్నీ అలాంటి పత్రాలు, నీటి మీద తేలే పత్రాలు అనమాట. ఈ విక్టోరియా రెజియా ఉంది కదా, ఈ మొక్కలోని అతి పెద్ద సరళ పత్రాలు ఉంటాయి. ఈ మొక్కలో ఉన్నటువంటి పత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. అంత పెద్ద పత్రం ఇంకా మనకి ఏ మొక్కలని కూడా ఉండదు అనమాట. లార్జెస్ట్ సింపుల్ లీవ్స్ ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్ ఆర్ ప్రజెంట్ ఇన్ విక్టోరియా రెజియా. మొత్తం వృక్ష రాజ్యంలోనే అతిపెద్ద సరళ పత్రాలు విక్టోరియా రెజియాలో ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ ఐకార్నియాలు అవన్నీ, ట్రాపాలు అవన్నీ ఏంటంటే పత్ర వృంతాలు ఉబ్బి స్పాంజిలాగా ఉంటాయి. మనం ఆల్రెడీ ఐకార్నియా ఫోటో చూసాము. పత్రవృంతం ఉబ్బి స్పాంజిలాగా ఉంటుంది. అలాగే హెటరోఫిల్లీ అంటే భిన్న పత్రోత్పత్తి ఉంటుంది, ముఖ్యంగా ఉభయచర మొక్కల్లోని. అంటే నీటిలో మునిగి ఉన్నటువంటి పత్రాలు ఒక రకంగా ఉంటాయి, వాయుగతంగా ఉన్నటువంటి పత్రాలు మరొక రకంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ లిమ్నోఫిల్లా, రానాన్కులస్, సాజిటేరియా ఇలాంటి మొక్కల్లోని భిన్న పత్రోత్పత్తి ఉంటుంది. తర్వాత అనాటమికల్ ఫీచర్స్ అంటే అంతర్నిర్మాణంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే నీటి మొక్కల్లోని క్యూటికిల్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్సెంట్ ఇన్ సబ్మెర్జ్డ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే నీటిలో మునిగున్నటువంటి భాగాల్లో క్యూటికిల్ ఉండదు, అంటే అవభాషిని ఉండదు. అవభాషిని అనేది బాష్పశాఖాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్కలేమో నీటి మొక్కలు, వీటికి కావాల్సినంత నీరు ఉంది కాబట్టి బాష్పశాఖ నిరోధించుకోవాల్సిన అవసరం వీటికి లేదు కాబట్టి అవభాషిని అనేది నీటిలో మునిగి ఉన్న భాగాల్లో ఉండదు. అయితే వాయుగతంగా ఉండే భాగాల్లో మాత్రం పల్చటి అవభాషిని ఉండొచ్చు, కానీ నీటిలో మునిగి ఉన్న భాగాల్లో మాత్రం అవభాషిని ఉండదన్నమాట. ఇంకా ఈ మొక్కల్లోని బాహ్య చర్మ కణాలు నీటిని శోషించుకుంటాయి. అంటే నీళ్ళు
వేర్లే శోషించుకోవాలని లేదు, పత్రాలు కాండం కూడా నీటిని శోషించారు. ఈ మొక్కలని అన్ని ఎపిడెర్మల్ సెల్స్, అన్ని బాహ్యచర్మ కణాలు కూడా నీటిని శోషించుకుంటాయి అనమాట. అలాగే బాహ్యచర్మ కణాల్లో కూడా హరితరేణువులు ఉంటాయి, క్లోరోప్లాస్టులు ఉంటాయి, కాబట్టి అవి కూడా ఈ కిరణజన్య సమక్రియని జరుపుకుంటాయి అన్నమాట. అలాగే నీటిలో మునిగి ఉన్నటువంటి భాగాల్లోని స్టొమాటా అంటే పత్ర రంధ్రాలు ఉండవు. పత్రరంధ్రాలు అనేవి వాయువుల వినిమయానికి ఉపయోగపడతాయి, కాబట్టి నీటిలో మునిగి ఉన్నప్పుడు వాటికి అవసరం లేదు. మరి వాయువుల వినిమయం ఎలా జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎలా జరుగుతుంది అంటే డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది, విసరణ ద్వారా జరుగుతుంది. అలా ఈ పొట్టమ్మ జఠంలోని పత్రరంధ్రాలు ఉంటాయి, కానీ అవి నాన్ ఫంక్షనల్ అన్నమాట, క్రియారహితంగా ఉంటాయి. అలాగే కొన్ని మొక్కలోని ఎపిస్టోమాటస్ లీవ్స్ ఉంటాయి, అంటే పత్రరంధ్రాలు ఊర్ధ్వ బాహ్యచర్మం పైన మాత్రమే ఉంటాయి, అప్పర్ సర్ఫేస్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నీలంబ, కాలువ, తామర ఇలాంటి వాటిల్లోని పత్రం యొక్క ఊర్ధ్వ బాహ్యచర్మం పైన పత్రరంధ్రాలు ఉంటాయి, అదో బాహ్యచర్మం పైన పత్రరంధ్రాలు ఉంటాయి, ఎందుకంటే అది నీటికి టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ఈ నీటి మొక్కల్లోని మెకానికల్ టిష్యూస్ అంటే యాంత్రిక కణజాలాలు క్షీణించి ఉంటాయి. కొలియన్ కైమ అంటే స్థూల కణజాలం కానీ, స్క్లీరన్ కైమ దృఢ కణజాలం కానీ క్షీణించి ఉంటాయి. జైలం ఈజ్ పూర్లీ డెవలప్డ్ అంటే దారువు కూడా క్షీణించి ఉంటుంది, ఎందుకంటే మొక్కలోని అన్ని భాగాలు కూడా నీటిని శోషించుకుంటాయి కాబట్టి. ఇంకా దారు ఇది నీటిని రవాణా చేసే కణజాలం కాబట్టి దాని యొక్క అవసరం పెద్దగా లేదు, కాబట్టి ఇది అభివృద్ధి చెంది ఉండదు అన్నమాట. అలాగే ఇంకో అతి ముఖ్యమైన లక్షణం హైడ్రోఫైట్స్ అనగానే, నీటి మొక్కలు అనగానే మనకు కనిపించేటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎయిరేన్ కైమా. మొక్కలోని అన్ని భాగాల్లో కూడాను ఎయిరేన్ కైమా అనేది ఉంటుంది, అంటే వాతయుత కణజాలం అనేది ఉంటుంది. ఎయిరేన్ కైమా అంటే వాతయుత కణజాలం, ఇది మొక్కలోని అన్ని భాగాల్లోనూ ఉంటుంది అనమాట. ఇది నీటి మొక్కల యొక్క అంతర్నిర్మాణంలో కనిపించేటటువంటి అతి ముఖ్యమైన లక్షణం. హైడ్రోఫైట్స్ హ్యావ్ ఎయిరేన్ కైమా ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. ఈ ఎయిరేన్ కైమా అంటే ఏంటంటే ఇది మృదు కణజాలమే, కానీ కణానికి మధ్యలోని పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో గాలి నిండి ఉంటుంది, అందుకని దీన్ని వాతయుత కణజాలం లేదా ఎయిరేన్ కైమా అని అంటారు అనమాట. ఇది మొక్కల యొక్క కాండంలోనే ఉంటుంది, పత్రాల్లోనే ఉంటుంది, వేర్లలో కూడా ఉంటుంది నీటి మొక్కల్లో. ఇది చూడండి, ఇది ఒక నీటి మొక్క కాండం యొక్క అడ్డుకొత్త. చూడండి, పెద్ద పెద్ద ఈ గాలి గదులు కనిపిస్తూ ఉన్నాయి, ఇవి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనమాట, కణాంతర అవకాశాలు, వీటిలో గాలి నిండి ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి కణజాలాన్ని ఎయిరేన్ కైమా అంటాం. ఇలాంటి పెద్ద పెద్ద గాలి గదులు కలిగినటువంటి మృదు కణజాలాన్ని వాతయుత కణజాలం లేదా ఎయిరేన్ కైమా అంటాం అనమాట. చిన్న ఇది కూడా ఒక నీటి మొక్క యొక్క పత్రం అడ్డుకోత. దీంట్లో కూడా చూడండి మనకి ఈ వాతయుత కణజాలం కనిపిస్తుంది, ఎయిరేన్ కైమా. ఈ పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ నీటి మొక్కల యొక్క చిత్రాలని మరొకసారి చూద్దాం.